అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 17వ తారీఖు నాడు అర్ధరాత్రి సుమారు 1:40 వచ్చినటువంటి సమాచారం మేరకు విధుల్లో ఉన్నటువంటి సెంట్రీ కానిస్టేబుల్ గారు బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం, అదేవిధంగా మన ఏలూరు 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోటి దగ్గర ఒక అమ్మాయి పైన బలాత్కార ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకి వెంటనే అతను 112 కాల్కి రాగానే అక్కడ ఉన్న సెంట్రీ పీసీని అలర్ట్ చేయటం, అలానే సెంట్రీ పీసీ గారు ఇమీడియట్గా బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం, అలానే విధుల్లో ఉన్నటువంటి మన లక్ష్మణ్ ఎస్ఐ గారు, అదేవిధంగా కైక్లూరు, తర్వాత సాదిక్ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఆ సంఘటనా స్థలానికి 15 నిమిషాల్లో మాత్రం చేరిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ధర్మాజిగూడెంకి సంబంధించిన ఒక బాధితురాలు వచ్చింది. ఆమె తన రెండో భర్తతోటి ఇక్కడ కూలి పనులు చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో, వన్ టౌన్ ఏరియా రామకోటి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్లో కూలి పని చేసుకుంటూ అక్కడ శుక్రవారం రాత్రి నాడు, ఆ రోజు శ్రావణ శుక్రవారం అవడంతో చాలామంది ఆవిడికి భోజనం ఎక్కువ ఇవ్వడంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉండటం, వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక 3 వ్యక్తులు అటు వెళ్తుంటే సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం వాళ్ళని కూడా రమ్మని చెప్పటం. సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని చెప్పి ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి డీల్ కుదిరించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఇట్లుండగా ఈ 3 కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనిషిని చూసి వాళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలనే దుర్దేశంతో 3 ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమెపై బలాత్కారానికి ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం, అదే చూసి ఆమె ఆ పక్కనే ఉన్న గోడ దూకటం, ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం. ఇమీడియట్గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే 100కి కాల్ చేయటం, వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్గా ఆ విక్టిమ్ గార్డ్ని హాస్పిటల్కి పంపించి రక్తమడుతున్న విక్టిమ్ గార్డ్ని, అదనంగా ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరి పేరు తెలియదు, వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం, వాళ్ళందరినీ పట్టుకోవటం, ఆ విధంగా మొత్తం కూడా 3 అవర్స్లో మొత్తం 4:50 కల్లా మేము అందరిని కూడా రౌండప్ చేసి మా అదుపులో తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం. ఆ పోలీసు వారు వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అమ్మాయికి, ఇంకా ముద్దాయిలను కూడా వెంటనే రిమైండ్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ఈ హత్యాయత్నానికి ప్రయత్నించిన 3 కూడా గంటల వ్యవధిలోనే మేము అదుపులోకి తీసుకున్నాం. ఆడవాళ్ళపైన ఎటువంటి అత్యాచారాలు కానీ అత్యాచార యత్నాలు కానీ జరిగితే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదని ఈ ప్రశ్నగా తెలియపరుస్తున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.